సార్ మీ పేరండి? నా పేరు వెంకటస్వామి. వెంకటస్వామి గారు రీసెంట్ గా వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ కు సంబంధించి రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వైసీపీ వాళ్ళంతా చంద్రబాబు నాయుడు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, కావాలనే అక్రమ కేసులు పెట్టి వైసీపీ పార్టీ నాయకులు అరెస్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే వల్లభనేని వంశీని కూడా అరెస్ట్ చేశారనేసి అయితే వైసీపీ వాళ్ళు అంటున్నారు. మీరేమనుకున్నారు కామన్ మ్యాన్ గా? కామన్ మ్యాన్గా అంటే నేను చెప్పేది ఏంటంటే, ఎవరిదైనా ఒక తప్పు అంటూ జరిగిన తర్వాత దానికి చట్ట పరిధిలో యాక్షన్ అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళు ఇంకా 6 నెలలు టైం తీసుకొని చట్టరీత్యా వాటి తప్పులను గమనించి దాన్ని బట్టి వాళ్ళు యాక్షన్ తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. అంతేగాని ఇది అక్రమంగా కేసు పెట్టడం అనేది నేను అనుకోవట్లేదు. అది నా అభిప్రాయం అయితే అది. అంటే రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా వైసీపీ వాళ్ళందరి పైన కూడా కేసులు పెడుతున్నారు 1 by 1 అని చెప్పేసి అయితే వాళ్ళు అంటున్నారు. నిజంగా రాష్ట్రంలో అలా జరుగుతుందా? రాష్ట్రంలో అలాంటిది ఏం జరగట్లేదండి. అలా జరిగితే మామూలుగా మీడియా వాళ్ళే యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఉన్నట్టు ప్రజల ముందు పెట్టేస్తారు. ఇప్పుడు ఒకప్పుడు అంటే రాజకీయాల గురించి ప్రజలకు తెలియదు. ఇవాళ ప్రతి విషయం కూడా సాయంత్రానికి మనకి టీవీలోనే వచ్చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది. మరి అలాంటప్పుడు దీనిలో అక్రమం అనే మాటకి అర్థం లేదు. కాబట్టి ఏంటంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అది చట్టరీత్యా తప్పు అయితే దాన్ని తీసుకుంటున్నారు, ఒప్పు అయితే పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇది చట్టపరంగానే జరుగుతుంది అనేది నా అభిప్రాయం. అంటే గతంలో వంశీ పైన ఉన్న ఆరోపణ ఏంటంటే, పార్టీ ఆఫీస్ సంబంధించి గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపైన దాడి చేయడం, అట్లానే దానికి ఫైర్ అంటే అగ్ని ముట్టించడం కావచ్చు, ఈ విధంగా జరిగిందని చెప్తున్నారు. ఆ మాట వాస్తవేగా, ఆ టైంలో జరిగిన మాట వాస్తవమే. అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఇవి జరగడం అనేది జరిగిన మాట వాస్తవమే. కాకపోతే ఏంటంటే, దాని గురించి పూర్తిగా చట్టపరంగా అన్ని తెలుసుకొని కానీ వీళ్ళు యాక్షన్ తీసుకోవడానికి ముందుకు వచ్చారు తప్ప, అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ మీద యాక్షన్ ఏం తీసుకోవట్లేదు. ఎలా అనిపిస్తుందండి ఈ 6 నెలలు 7 నెలల పాలన చూస్తుంటే చంద్రబాబు గారిది ఏమనిపిస్తుంది? పాలన చాలా 100% బాగుందని నేను అనుకుంటున్నాను. నా సొంత అభిప్రాయం అది. ఎందుకంటే ప్రజావాణి కార్యక్రమాలని ఎక్కడ పెట్టారు, మంగళగిరిలో పెట్టారు, గుంటూరు ప్రతి జిల్లా కేంద్రాల్లో పెట్టారు, అన్ని చోట్ల పెట్టి ప్రజలకి మళ్ళా ముఖ్యమంత్రి గారు మనకి ఆయన వారానికి ఒకసారి ఇక్కడ అందుబాటులో ఉండటంతో పాటు ప్రతి మంత్రిని కూడా ఈ కార్యాలయాన్ని పిలిపించి, తెలుగుదేశం పార్టీ మెయిన్ కార్యాలయాన్ని పిలిపించి ప్రజల బాధల్ని అన్ని కూడా తెలుసుకొని వాళ్ళ బాధలను కూడా వెంటనే వాళ్ళని రెక్టిఫై చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ప్రజలకి చాలా మంచి శుభవార్త నాకు తెలిసిన వాటి. అంటే గతంలో ఇట్లా లేదా? గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు గతంలో పెట్టారు కానీ ఇంత క్విక్గా రెస్పాండ్ అవ్వలేదు. అంటే జిల్లా కేంద్రాల్లో పెట్టారు కానీ అంత క్విక్గా రెస్పాండ్ అవ్వలేదని నా అభిప్రాయం. ఎలా ఉంది 7 పదుల వయసులో చంద్రబాబు గారి పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, లేదంటే మొన్న రీసెంట్ గా దావోస్ వెళ్ళడం కావచ్చు, ఆయన ఏంటంటే ప్రజల కోసం ప్రజల్లో మమేకమై ఉండాలి అనేది ఆయన నరనరాన జీర్ణించిపోయింది. అలాగే లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరిలోనూ అలాగే ఉంది. దానికి అనుగుణంగా ప్రజలకు అనుగుణంగా చేస్తున్నారని నేను అనుకుంటాను. బాబాయ్ మీ పేరు? నా పేరు మహేశ్వరరావు అండి. మహేశ్వరరావు గారు రీసెంట్ గా వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు కదా, గన్నవరం మాజీ ఎమ్మెల్యేని. ఎలా చూస్తారు ఈ అరెస్ట్ ని? వైసీపీ వాళ్ళు ఏమో టీడీపీ వాళ్ళు కావాలని కుట్ర కోణంలోనే కావాలని కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమంగా అరెస్ట్ చేశారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. మీరేమంటున్నారు? అది కరెక్ట్ కాదండి. వాళ్ళు అంటాం వైసీపీ వాళ్ళు అనే మాట కరెక్ట్ కాదు. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు గతంలో కూడా ఎన్నో పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఇవన్నీ మాకు తెలుసు, మేము కూడా వెళ్ళి చూపించాము. చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళు. కనీసం ముఖ్యమంత్రి అనేవాళ్ళైనా పట్టించుకోవాలి, అసలు పట్టించుకోవాలి. మేము ఆ టైంలో అటు కూడా మా వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలాంటప్పుడు మేము వాళ్ళని కూడా ప్రశ్నించాం, ఏంటి మీరు పని చేస్తాం ఏంటి అని అంటే, రాజకీయాలు ఎట్లా జరుగుతాయి అని అన్నారు. అది కరెక్ట్ కాదని మేము చెప్పొచ్చాము. అని ఈ వల్లభనేని వంశీ మాత్రం బాగా నిష్కారణంగా ఈ తప్పుడు ఎవరు బాగా చేశాడండి. ఆయన ఒకడు, కోడలు నాని ఒకడు, ఇవన్నీ బాగా వీళ్ళంతా బాగా చేశారు. చేస్తే అప్పుడు వీళ్ళు ఖచ్చితంగా చేరి అనుకుంటే ఎమ్మటి ఎక్కంగానే వీళ్ళు చేయాల్సింది చేయలే. అప్పుడు కూడా వాళ్ళు నిదానంగానే ఆలోచించి చేస్తున్నారు. అంతేగాని ఇది ఖచ్చితంగా సేర్ ఏం కాదు సార్. ఇబ్బంది లేదు. బాగా ఇబ్బందులు పెట్టారా వల్లభనేని వంశీ, కొడాలి నాని అంటున్నారు మీరు? బాగా ఇబ్బంది పెట్టారండి. వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టారు. బూతులు తిడతాం, పచ్చి బూతులు తిడతాం. చంద్రబాబు గారిని, మరి ఆయన కొడుకుని, వీళ్ళందరం బూతులు తిడతాం.
చండాలమైన బూతులు తిడతాం. ఇవన్నీ చాలా తప్పు అయిన సమస్యలు అండి. ఇవన్నీ అట్లా తిట్టకూడదు. ప్రజలు మనమే చాలా బాధపడేవాళ్ళం టీవీలో చూసి. ఇట్లా తిడుతున్నారు వీళ్ళు మనుషులు రాక్షసులు అనేది ఆలోచనలో మాట్లాడేవాళ్ళం. అది మాత్రం చాలా తప్పండి. వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు వాళ్ళు నిదానంగా ఆలోచించే వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, కానీ తప్పు చేయని వాళ్ళు మాత్రం వాళ్ళ జోలికి వెళ్తారు. గతంలో వీళ్ళు తప్పులు చేశారు కాబట్టి అరెస్ట్ చేశారండి. అంతే, గతంలో తప్పులు చేశారు కాబట్టి వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారండి అంతే. ఎలా ఉందండి చంద్రబాబు పాలన? చంద్రబాబు పాలన చాలా బాగుందండి. ఇప్పుడు అంతా గాలి పీల్చుకున్నారండి. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అంతా గాలి పీల్చుకున్నారు. ఈ ఏరియా కూడా చాలా బాగుంది. గతంలో ఎట్లా ఉండేదండి? గతంలో ఈ 5 సంవత్సరాలు చాలా నికృష్టంగా జనం అనుభవించారండి. కన్నీరే కానీ ఎవరిని పడ్డా కానీ అసలు ఏమి అసలు సంతోషం అనేది లేకుండా పోయింది. గతంలో ఈ 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారండి. అన్నిటికీ ఇబ్బంది పడ్డారు. చంద్రబాబు వచ్చింది బాగుందండి. ఈ 5-6 నెలల నుంచి పొలాలు కూడా రేట్లు కోట్ల రూపాయలు పెరిగినాయి. అందరూ బాగుండి అమ్ముకున్నారు. అప్పు సొప్పు మా పడ్డం కూడా అప్పులు చేసినప్పుడు ఆ లాడ్ చేసిన అప్పులు ఇప్పుడు తీర్చుకుంటున్నామండి. అట్లా అయిపోయింది మా పని. నాకు ఆపరేషన్కి వెళ్తే నాకు డబ్బులు లేదండి. నువ్వు తెలుగుదేశం పార్టీ మేము ఇవని ఇవ్వలేదండి. మా తమ్ముడు తెచ్చుకోమన్నాడు కాగితం తేలా. నాకు ఇక్కడ ఆపరేషన్ జరిగింది. నాకు 15 లక్షల దాకా వెళ్ళండి. పార్టీలు చూసారు, పార్టీని చూసారు కదా. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, రాజకీయం లేదని అప్పుడు చెప్పేవారు కదా జగన్. పుట్టిదే సార్, ఏం లేదు. మేము అక్కడికి వెళ్ళాం, పడిగాపులు కాల్చి నా కాగితాలు రాజధానికి వెళ్ళి కూడా వెనక్కి తిరిగి వచ్చినాయండి. కాగితాలు తీసుకోలేడు. ఇప్పుడు ఈయన గారు మాటలు చెప్పేవారు కదండి, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, రాజకీయాలు చేయడం చెప్పేవారికే కానండి. పనులు చేసే మాత్రం చాలా అరుదైన వ్యవహారాలండి. పనులు చేసేది లేదు. మాట చెప్పేదానికి వాళ్ళు ఏదో రాజకీయంలో అతిపడాలని ఆలోచనలో వాళ్ళు చేశారు, కానీ అసలు ఏం చేయలేదండి. ఏం చేయలేదు అసలు. వాళ్ళకే చేసుకున్నారు. వాళ్ళు ఉంటే చాలు. ఎక్కడైనా చాలా కూడా రోడ్లు వేసారు, డొంక రోడ్లు వేసారు. వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళు ఉంటే వేయలే. మిగతా ఉంటే కాదని చెబితే ఇంకో ఊళ్ళో వాళ్ళే చెబితే కాదని చెబితే అక్కడ వేయకూడదు, అది అంత తెలుగుదేశం వాళ్ళది అంటే వేయలే, రోడ్లు వేయలే. ఆ కాంగ్రెస్ వాళ్ళ వరకే వైసీపీ వాళ్ళకే వేసారండి రోడ్లు. అది చంద్రబాబు పాలన చాలా బాగుందండి. అందరికీ సమానంగా, అందరికీ ఆ పార్టీ ఈ పార్టీ లేదు, అన్ని పార్టీలు సమానంగా చేస్తున్నాడు. ముఖ్యంగా వృద్ధులకి పెన్షన్ కూడా ఇస్తున్నారు కదా. పెన్షన్ కూడా బాగా ఇస్తున్నారండి. పెన్షన్ బాగా ఉంటుంది, వృద్ధులకి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ ఏదైనా కానీ లేని వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు. ఇబ్బంది లేదు, ఇక్కడ అన్నిటికీ ఇబ్బంది లేదండి. బాబాయ్ మీ పేరు? నా పేరు లోక్నాథ్ దీక్షిత్ అని. ఎక్కడి నుండి వచ్చారు బాబాయ్? అన్నమయ్య జిల్లా, మదనపల్లి తాలూకా, రామసముద్ర మండలం. రీసెంట్ గా గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లంనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. ఎలా చూస్తారు? అరెస్ట్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి వైసీపీ వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. మీరేమనుకుంటున్నారు? అది అక్రమం కదా సార్. ఎట్లయితుంది? ఆ రోజు వాళ్ళ ప్రభుత్వం ఉందనేసి ఆయన కించపరిచంతా మాట్లాడడం తప్పు, వ్యక్తిగతాలు మాట్లాడడం తప్పు కదా. ఆ వ్యక్తిగతం ఆయన ఇప్పుడు చుట్టుకొని ఆయన అరెస్ట్ కారణం. అంటే పార్టీ ఆఫీస్ సంబంధించి ఏదైతే ముట్టడి జరిగిందో, ఏదైతే కాల్ చేశారో పార్టీ ఆఫీస్, అందుకు సంబంధించి అరెస్ట్ చేశారని చెప్తున్నారు. అయితే ఈ అరెస్ట్ లో తనకు సంబంధం లేదు, కావాలనే ఫాల్స్ కేసు, తప్పుడు కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేశారని నేను మీడియాతో వంశీ కూడా మాట్లాడాను. అది అయితే మాకు దూరం కాబట్టి అప్పుడు ఎవరు ఇన్వాల్వ్ అయినారు అది తెలియదు. ఎట్లా ఉండేది వైసీపీ పాలనలో ఈ విధంగా అక్రమంగా కేసులు పెట్టడం ఇట్లా ఏమైనా జరిగాయా? ఇప్పుడు మా దీంట్లో ఏం లేదు సార్, అక్రమ కేసులు అట్లంతా ఏం జరగలేదు. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు పాలన? ఇప్పుడు ఈ గత 6 నెలల నుంచి బాగానే ఉంది సార్. బాగాలేదు. జగన్ అంటున్నాడు మళ్ళీ నేనే వస్తా అంటున్నాడు. నాకు కానోడు ఎవరో చెప్పుకుంటా ఉంటారు దాని గురించి, మన కానోళ్ళు ఎవరైనా చెప్పుకుంటా ఉంటారు. చంద్రబాబు నాయుడు పాలన బాగానే ఉంది సార్. బాగుంది సార్, బాగుంది మాకైతే. అమ్మ మీ పేరమ్మా? నా పేరు శ్రీనిలత అండి, మాది గుంటూరు. అమ్మ, ఇప్పుడు వల్లంనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు కదా, ఎలా చూస్తారు ఆయన అరెస్ట్ ని? చాలా మంది అంటున్నారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు కావాలని అక్రమ కేసులు పెట్టారని చెప్పి అయితే అంటున్నారు. ఒక మహిళగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏమనుకుంటున్నారు? అక్రమ కేసులు అలాంటివి పెట్టడానికి ఇది వైసీపీ ప్రభుత్వం కాదండి, టీడీపీ ప్రభుత్వం. న్యాయంగా వెళ్ళాలనేది బాబు గారి నిదానం. ఆయన ఆ విధానాన్ని ఎప్పుడు కూడా ఆయన మమ్మల్ని కూడా దాటనివ్వరు. ఆయనే కాదు మమ్మల్ని కూడా దాటనివ్వరు. పిచ్చి కుక్కల్లా మురిగి వాళ్ళు అన్నీ మర్చిపోయి సంస్కారం వదిలేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బాబు గారిని కానీ లోకేష్ బాబు గారిని కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడే విధానంలో మేము ఏ రోజు మాట్లాడము. మాకు ఆ సంస్కారం పార్టీ నుంచి వచ్చింది, దాన్ని మేము ఎప్పుడు నిలబెట్టుకుంటాము. అట్లానే వాళ్ళు చేసిన అక్రమాలకి ఈరోజు తెరపడింది.
ఈ రోజుకి వాళ్ళకి పాపం పండిందని మేము గర్వంగా ఫీల్ అవుతున్నామండి. ఇలా ప్రతి ఒక్కరిని అలా పిచ్చి పిచ్చి వేషాలు వేసి పార్టీ ఆఫీసుని ధ్వంసం చేసి వాళ్ళ ఇష్టానికి వాళ్ళు అన్యాయాలన్నీ చేసి ఎన్ని అక్రమాలు చేశారండి. హత్యలు, భూదంద, రౌడీయిజం, వాళ్ళు చెయ్యని అక్రమం అంటూ లేదు. అలాంటి వాళ్ళకి తగిన శాస్తి పడింది, వాళ్ళని బయటికి రాకుండా చూడాలన్నది మేము బాబు గారిని రిక్వెస్ట్ చేస్తూ, ఈ రోజుకైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నందుకు ఇప్పుడు ఎవరు పని గట్టుకొని వాళ్ళకి అరెస్ట్ చెయ్యాలనో మన పని అంతా వదులుకొని, బాబు గారు చాలా విలువైన టైం అండి, ఆ టయాన్ని వెచ్చించి ఇలాంటి వాళ్ళ కోసం, ఇలాంటి దుర్మార్గుల కోసం ఏమి ఆలోచించారు. ప్రభుత్వం దాని పని చేసుకెళ్తుంది అంటారు చూడండి, అలాగా వాళ్ళ పాపాలకి ప్రాయశ్చిత్తం జరుగుతుందండి. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా రీసెంట్ గా ట్వీట్ చేశాడు, ఏదైతే వల్లంనేని వంశీ అరెస్ట్ కి సంబంధించి కూడా చంద్రబాబు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా చాలా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, తర్వాత దీనికి రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని అయితే ఆయన అంటున్నారు. అసలు అతన్ని రానిస్తే కదండి ఆయన మనకి మళ్ళీ రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి. అలాంటిది ఏమీ ఉండదండి. వాళ్ళు అలా మొరుగుతూనే ఉంటారు. ఆ కుక్కల అరుపులు అసలు మేము అసలు పట్టించుకోము. ఇంకా ఉన్నాయండి, మేము చూస్తున్నాం. అంబటి రాంబాబు గారిని, రోజా గారిని, వీళ్ళందరినీ ఎప్పుడు అరెస్ట్ చేస్తారని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మమ్మల్ని బయటకు వెళ్తే అడిగేది అదే, ఈ చిన్న చిన్న కుక్కమూతి పిందెలండి, వీటిల్ని కాదండి, వాళ్ళని అరెస్ట్ చేయమనండి, మనం బాణాసంచా కాల్చుకుందామని అడుగుతున్నారండి. దానికోసం ఎదురు చూస్తున్నాం మేము ఇప్పుడు. దీనికి సంబంధించి ఏదైతే వల్లంనేని వంశీని అరెస్ట్ చేశారో ఇది చాలా అన్యాయం, దీనికి సంబంధించి భారీ మూల్యం చెల్లించుకోవాలి తెలుగుదేశం పార్టీ కావచ్చు, చంద్రబాబు కావచ్చు అని కూడా జగన్ మండిపడుతున్నారు. ఏదో ఒకటి మాట్లాడాలి కదండి, ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు అంతేనండి. అవన్నీ మేకపోతు గంభీరాలు, వాళ్ళకి తెలుసు ఏమీ చెయ్యలేరు. గేటే దాటనివ్వమన్న వాళ్ళని ఇప్పుడు ఏం చేయగలుగుతున్నారు? వాళ్ళే గేట్లు దాటకుండా అయిపోయారు. అట్లాంటిది ఏమి జరగదండి. ప్రజలు కూడా అన్ని తెలుసుకున్నారు. మళ్ళీ ఇట్లాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ రానివ్వరండి ఖచ్చితంగా. అమ్మ మీ పేరు? డి గౌరీ. గౌరీ గారు, ఇప్పుడు రీసెంట్ గా వల్లంనేని వంశీని అరెస్ట్ చేశారు కదమ్మా, గన్నవరం మాజీ శాసనసభ్యుడు. ఆ అరెస్ట్ సంబంధించి వైసీపీ వాళ్ళు అంటున్నారు అక్రమంగా వంశీని అరెస్ట్ చేశారు, టీడీపీ వాళ్ళంతా కూడా కుట్రంగా కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వైసీపీ నాయకులందరినీ 1 by 1 అరెస్ట్ చేస్తున్నారు, అందులో భాగంగా వంశీని అరెస్ట్ చేశారని వాళ్ళు చెప్తున్నారు. మీరేమనుకున్నారు మహిళగా? అది తప్పు సార్. అతను చేసిన తప్పులకి ఈరోజు దేవుడు శిక్ష ఇచ్చినాడు. దానికి ఎవరికో సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పేది వాళ్ళకి అలవాటు సార్. ఏమంటే వాళ్ళు తప్పులు చేసి వాళ్ళు జైలుకి వెళ్ళలేదు ఇంకా, కాబట్టి వాళ్ళకి తెలియదు ఆ బాధ్యత. మాకు అట్లా సార్, సక్రమంగా ప్రభుత్వాన్ని పరిపాలించి పార్టీని ఒక బలోపేతంగా ఒక తాటి మీద నడిపించాలనేది మా సీఎం గారే ఇది సార్. ఏమంటే అతను జగన్ గారు వాళ్ళ అమ్మ చెల్లినే ఇంట్లో చూడలేదు, రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడు సార్? ఇల్లు చక్క పెట్టుకొని నీది ఎక్కమంటారు. వంశీ ఏం చేయకుండా అరెస్ట్ చేస్తున్నారు, రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా చేస్తున్నారని చెప్తున్నారు. తప్పు సార్. రాజకీయంగా ఎదుర్కోకపోతే తను గెలిచి ఉండాలి కదా సార్. ఎందుకు ఓడిపోయారు సార్? ప్రజలు ఎందుకు బుద్ధి చెప్పారు? అదొక్కటి ఆలోచించుకొని ఇంట్లో ఉండాలి. దగ్ధం చేయడంలో కూడా నాకేం సంబంధం లేదని వాళ్ళు చెప్తున్నారు. అదెట్ట సార్? ఇప్పుడు జగన్ ఇంటి ముందర కాల్చారు, వాళ్ళే కాల్చుకొని పార్టీ మీద, తెలుగుదేశం మీద చెప్తారు, కూటమి మీద చెప్తున్నారు. అది తప్పు కదా సార్. అట్ట ప్రతి ఒక్కటి జగన్ దొంగదారిలో నడవాలనుకుంటాడు. దొంగదారిలో ఒకసారి సీఎం అయినాడు, ప్రతిసారి అవుతాడా? కాడు సార్. తనకేం తెలుసు రాష్ట్రాన్ని పరిపాలించేదానికి? ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు అక్రమంగా కేసులు పెట్టడం, అంటే టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఈ విధంగా చేశారని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. నిజంగా అట్లా జరిగిందా? జరిగింది సార్. జరిగి సీఎంనే 52 రోజులు ఉన్నాడు కదా సార్, నిరూపించుకొని వచ్చాడు బయట. వాళ్ళలాగా ఇప్పుడు దౌర్జన్యంగా వాళ్ళు చేశారనేసి ఏ రోజు అనలేదు. మా నీతి నిజాయితీ తెలుసుకొని మేము బయట వస్తామన్నాడు. ఆ విధంగానే మా సీఎం గారు బయట ఇచ్చాడు. ప్రజలు పట్నం కట్టించారు. ఓకే సార్, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఆంధ్రాలో అని చెప్తున్నారు. అది అనొచ్చు సార్. వాళ్ళు ఎన్నో చెప్తారు, వాళ్ళకి చేతకాని వాళ్ళు ఎన్నైనా చేయగలుగుతారు సార్. అది తప్పు సార్. వాళ్ళు తప్పు చేసి ఎదుటి వాళ్ళని కూడా తప్పు దిద్దుతున్నారు. అది తప్పు సార్. కాకపోతే మా సీఎం చేసాం, చంద్రబాబుని అరెస్ట్ చేయడం కరెక్ట్ తప్పు. నీతి నిజాయితీతో బయట ఇచ్చాడు సార్. అది ఎట్లా తప్పు చేస్తుంటే ఉండిపోయింటాడు అట్లే. ఆయన నీతి నిజాయితీ పరుడు కాబట్టే వచ్చాడు. ప్రజలు బాగా పట్నం కట్టించారు. ప్రజలు ఇంకా కూడా 20 సంవత్సరాలు తనే ఉంటాడు సీఎం. 30 ఏళ్ళు నేనే ఉంటాను, నేనే వస్తాను జగన్ అంటున్నాడు. జగన్ ఏంటిగా ఉంటాడు సార్? అసలు ఉంటాడో ఉండడో అది ఆలోచించుకోమన్నాడు సార్. ఫస్ట్ నువ్వు మీ అమ్మ వచ్చి ఈదులో చెప్తా ఉండదంటే, మీ అమ్మ వచ్చి ఈదులో చెప్తా ఉండదంటే ఎంత నీచంగా ఉంటుంది. తల్లిని చెల్లిని
చెప్పలేనంత దౌర్భాగ్యుడు నువ్వు రాష్ట్రాన్ని పరిపాలిస్తావా? నువ్వు ఇంట్లో ఫస్ట్ ఇండ్లుని సభ్యమే నువ్వు నాశనం చేసినావు. ఇంకా ఏం చేయాలనేసి ఇంకా నువ్వు సీఎం అవ్వాలనుకుంటున్నావు. అది జరగని పని సార్, అది జరగదు. నువ్వు కనే కలలు నిజం కాదు సార్. చంద్రబాబు నాయుడు ఎదుర్కోలేవు ఈ రోజుటికి అది ఎప్పటికైనా సరే. చంద్రబాబు నాయుడు ఎదుర్కొనేదానికి ఎవరి వల్ల కాదు సార్. ఎందుకు టీడీపీ వాళ్ళంతా కూడా కొడాలి నానిని, వల్లభనేని వంశీని, రోజాని ఇట్లా అందరిని అరెస్ట్ చేయాలని ఎందుకు కోరుకుంటున్నారు? వాళ్ళంతా వరస్ట్ పిల్లలు సార్. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకే దేవుడు శిక్షిస్తాడు. ఓపిక్గా 1 by 1 జరుగుతా సార్. ఇప్పుడు కాదు, 1 by 1 జరుగుతా సార్. నెక్స్ట్ గుట్కా నానిని, మళ్ళీ రోజా మాట్లాడిన మాటలకి ఒక చంద్రబాబు నాయుడు ఒక సీఎంగా ఉండేటప్పుడు ఆమె పార్టీలో ఉండి ఆమె మాట్లాడిందంటే నీకు రాజకీయ బిచ్చి పెట్టింది చంద్రబాబు నాయుడు. శివప్రసాద్ గారు ఎంపీగా, తిరుపతి ఎంపీ శివప్రసాద్ నిన్ను తీసుకొని వచ్చేది పార్టీ ఏమనేది తెలిసి అతనికి. నువ్వు మాట్లాడితే కూడా సబాబేనా? చిన్న పిల్లల్ని అడిగితే కూడా చెప్తారు ఈ రోజుల్లో రోజా సంగతి. నువ్వు మాట్లాడి నీకు కూడా పడుతుంది శిక్ష, ఓపిక. మేమైతే మా సీఎం గారు అయితే ఏమీ చేయడు సార్ అటువంటివి. వాళ్ళు చేసినంత మోసం చేస్తుంటే వచ్చిన రోజే జగన్ లోపలేస్తుంటారు, కానీ ఆయన చేయడు. సమ్యంగా సాధారణంగా దేవుడే శిక్ష ఇవ్వాలని ఆలోచిస్తాడు సార్. నువ్వు మీ అమ్మ మీ నాన్నని ఆలోచించకుండా చేస్తావు. ఆ విధంగా మా సీఎం చేయలేదే. ప్రతి పండక్కి పోయి వాళ్ళ అమ్మ నాయన్ని గౌరవించి ఊరికి పోయి బట్టలు పెట్టి మంచి చేస్తాడు. నువ్వు మీ అమ్మకి తల్లి బతికుంటే అన్నం పెట్టలేదు. నువ్వు ఒక సీఎం, నువ్వు ఒక జగను, నువ్వు ఒక ఇదే కడప రాజకీయం అందించేసి విజయవాడ హైదరాబాద్లో పెడతావు. నీకు అది సబాబేనా? రౌడీ రాజ్యం కదా అది, మంచి రాజ్యం కాదు సార్ అది. మా సీఎం మంచి నడవడికల్లో నడుస్తుంది. మా సీఎంఏ ఉంటాడు ఇంకా కూడా 20-30 సంవత్సరాల దాకా కూడా. సార్ మీ పేరండి? నా పేరు అబ్రహాం అండి. అబ్రహాం గారు, ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, చూసారా న్యూస్? ఎలా చూసారు ఈ అరెస్ట్ ని? వైసీపీ వాళ్ళంతా ఏమంటున్నారంటే అక్రమంగా అరెస్ట్ చేశారు, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వంశీని అరెస్ట్ చేశారని చెప్పి వాళ్ళు అంటున్నారు. మీరేమనుకుంటున్నారు వంశీ అరెస్ట్ కోసం? ఏమండి, ఒక మన ఎన్టీఆర్ గారి కుమార్తెని ఎంతో అసెంబ్లీలో అవమానంగా మాట్లాడి చాలా రౌడీజం చేసినందుకు అరెస్ట్ చేయటం, వాడిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఒక ఆడవాళ్ళని కించపరిచి మాట్లాడటం అది ధర్మం కాదు. ఇప్పుడు అమ్మగారినే కాదు, ఆమెనంటే ప్రతి స్త్రీని అన్నట్టే. అందుకనే ఆయన అరెస్ట్ చేయటం న్యాయమే అది. మరి వైసీపీ వాళ్ళు ఎందుకు అలా అంటున్నారు? కేసులు పెట్టి భయపెడుతున్నారు, మా కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. నిరూపించాలి కదండి అవన్నీ. అన్యాయంగా చేశారంటే నిరూపించాలా? నిరూపించండి, అప్పుడు ప్రజలు కూడా ఒప్పుకుంటారు. అన్యాయం అయితే వంశీని అరెస్ట్ చేయడంలో తప్పులేదంటారు? తప్పులేదండి. ఎందుకు టీడీపీ శ్రేణులు? పార్టీ ఆఫీస్ అంటే ఏదైనా తల్లి లాంటిదేనండి. పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి గందరగోళం చేసి, మరి పార్టీ ఆఫీసులో వర్క్ చేసుకునే వాళ్ళని కూడా కొట్టి చాలా గందరగోళం చేశారు కదండి. అంటే పార్టీ ఆఫీస్ పైన దాడి చేయడంలో నా ప్రమేయం లేదు, నాకేం సంబంధం లేదని అప్పట్లో వంశీ చెప్పాడు. ప్రమేయం లేనిది ఎందుకు అంటారండి? ఇప్పుడు ఏదైనా గుమ్మడికాయల దొంగ ఎవరంటే దొంగతనం చేసినోడికేగా భుజాలు తడుముకునేది. అదండి. శ్రేణులు వల్లభనేని వంశీ అయినా కొడాలి నాని అయినా అంత కోపంగా ఉంటారు ఏమండి? 2024లోనే వాళ్ళు ఏమేమి చేశారో ప్రజా తీర్పు ఇచ్చారండి. ఇక దానికి మించింది ఏమీ లేదు. వాళ్ళు ఊయక డప్పు కొట్టుకుంటే సుఖం ఏముందండి? మళ్ళీ ఎన్నికలు వస్తే మేమే వస్తాం జగన్ అంటున్నాడు. వాళ్ళు మంచి వాళ్ళు అయితే 2024 గెలిచేవాళ్ళే కదండి. మరి మనకు 164 సీట్లు ప్రజలు ఎందుకు ఇచ్చారు? వాళ్ళ ప్రవర్తన బాగోలేదని కాబట్టి ప్రజా తీర్పు ఇచ్చారు. అది మళ్ళీ వాళ్ళే వస్తామని చెప్తున్నారండి. సరేనండి, అది ప్రజా తీర్పు. మరి మనం ఈ 5 ఏళ్ళు చూసి తర్వాత మరి వాళ్ళ ఎవరు చేస్తారో, ఎవరు మంచి చేస్తే వాళ్ళకే ప్రజా తీర్పు ఇస్తుందండి. నా పేరు నూతలపాటి శంకర్రావు. ఏం చేస్తుంటారు బాబాయ్? వ్యవసాయం. వార్తలు చూస్తుంటారా? చూస్తాను. రాజకీయాలు చూస్తుంటారా కొంచెం ఖాళీ ఉన్నప్పుడు? రీసెంట్ గా వల్లభనేని వంశీ అనేసి మాజీ ఎమ్మెల్యే ఉండేవారు, తెలుసా? వల్లభనేని వంశీ ఎక్కడ పుట్టాడండి? వల్లభనేని వంశీ అనే గుర్తింపు ఎక్కడ వచ్చింది? టీడీపీ ప్రభుత్వంలో వచ్చింది. ఆయన అరెస్ట్ చేశారుగా, మరి అదే టీడీపీ ప్రభుత్వం. అదే ప్రభుత్వం అంటే సరే, నీకు భయపడో లేకపోతే ఇంకో ఇది చేసో టీడీపీలో గెలిచి వైసీపీలోకి వెళ్ళావు, నీ పని నువ్వు చేసుకో. చంద్రబాబు గారి కుటుంబాన్ని విమర్శించే అధికారం నీకు ఎవరిచ్చారు? ఏది వాళ్ళ తాతలను విమర్శించే అధికారం నీకు ఎవరిచ్చారు?
నీ ఎంట్రీ బేకాల్సిన అవసరం వాళ్ళకే ఉందండి. అది ఎంత తప్పు, అది అయిపోయింది. మరి అక్రమంగా అరెస్ట్ చేశారు, కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే. కొడాలి నానిని వల్లభనేని వంశీ గారిని కక్ష సాధింపుల్లో అయితే ఎలక్షన్ అయినా ఎన్నికలైన అమ్మటే అరెస్ట్ చేయాలి. ఆయన చేయలే, స్పష్టంగా తాను పని అదే చేసుకుంటా పోతుంది. అసలు ఏం చేశారు అసలు కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ గత పాలనలో ఏమైనా ఇబ్బందులు పెట్టారా ప్రజల్ని? ప్రజల్ని ఇబ్బంది అసలు నీకు మాటలతోటి పని ఏంటి? కుటుంబాన్ని విమర్శించే పని ఏంది? రోజా వయసు ఏంటండి? బాబు గారిని ఏం మాట్లాడింది అసెంబ్లీలో మీ అందరికి తెలుసు. అది ఎంత తప్పు. అమ్మడి రాంబాబు గారు ఉన్నాడు, నీటి శాఖ మంత్రి. పోలవరం ప్రాజెక్ట్ సంగతి ఎవరు తెలుసా? ఆయన ఏం మాట టీఎంసీలు తెలీదు, ఏందో తెలీదు, ఆయన మాట్లాడారు. నీటిపారుదల మంత్రి. అసలు మీరు అసెంబ్లీలో ఏం మాట్లాడాలో అది మాట్లాడండి, వివరంగా ఉంటుంది. నువ్వు నీ కొడుకే అసలు ఏంటండి అది? అదంత పద్ధత. వాళ్ళు అసలు అమ్మడి రాంబాబు అంత రోత ఇంకోటి చేయలేదండి. ఏది ఇక్కడ ఉంది ఏమండి? మాజీ ఎంపీ, ఇప్పుడు మాజీ ఎంపీ ఉద్దండపాలెం నందిగం సురేష్ చేసింది ఏంటంటే రాజధానిలో రోడ్లు వేస్తే రాజధాని రోడ్లు అన్ని పొక్కులను పెట్టి పగలగొట్టి బయటికి తోలేసుకున్నాడు. అదేమంటే మా ఇష్టం, మాది. ఏం చేసింది వల్లభనేని వంశీ? మొత్తం చెరువులు మొత్తం కబ్జా చేశాడా? చెరువులు మొత్తం దోచాడా? కొడాలి నాని చేసింది ఏంటండి? అసలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే కుటుంబ పరంగా నీకేంటికి? అది మనిషి అయి పుట్టినప్పుడు ఎంత తెలియని వ్యక్తికైనా చాలా బాధాకరం ఉన్నది. చాలా అసభ్యంగా మాట్లాడాడు. అయినా అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారు? 100కి 100 పాళ్ళు. భోజనం సుబ్బారావు, వైకుంఠ. ఏం చేస్తుంటారు? వ్యవసాయమే. ఎంత ఉంది వ్యవసాయం? వ్యవసాయం 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాలు ఉంది. ఓకే, మరి రాజకీయాలు ఫాలో అవుతుంటారు, వార్తలు చూస్తుంటారా? చంద్రబాబు నాయుడు దగ్గరకే తిరుగుతుంటాం. ఓకే, మరి వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు తెలుసా? లైఫ్ లేకుండా బయటికి రాకుండా చేయాలి ఆయన్ని. సురేష్ ఒకడు, వీళ్ళందరూ చేసిన దుర్మార్గం ఏంది? వీళ్ళందరూ ఆ కాగితం ఇచ్చారు, ఈ కాగితం ఇచ్చారు అంటారు. చంద్రబాబు నాయుడు గారిని లోన పెట్టినప్పుడు ఈ కాగితాలు ఏమి ఇచ్చి అడిగారుగా చంద్రబాబు నాయుడు గారిని? ఏ కాగితం ఇచ్చి చేశారు వీళ్ళు? ఇంకా అనవసరంగా బూతులు వస్తాయి, వాళ్ళని కదిలిస్తే చండాల బూతులు వస్తాయి. వీళ్ళు చేసింది ఏంది? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అసలు? అరిటాకులను ఈ అమ్ముకు నందిగొల. మరి మొన్నసారి ఎందుకు గెలవలా? మొన్నటిసారి ఎందుకు గెలవలేదండి? అది అసలు అర్జెంటుగా ఇంకా లోన్ కస్టడీకి తీసుకోవాలి. ఆయన బియ్యం అవన్నీ తీసి మొత్తం ఆయన చేయాలి. ఏం చేశాడండి వంశీ గతంలో? చాలా ఉండే కదండి. ఇప్పుడు ఆయన చేసిన దుర్మార్గాలు చాలా ఉండే, మీడియాలో వస్తున్నాయి కదా. ప్రతిదీ జనం అందరు చూస్తూనే ఉన్నారు. ఆయన జనం అందరికీ తెలుసు ఎవరేం చేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేగా ఆయన పార్టీ భిక్ష పెట్టింది. అక్కడి నుంచి మళ్ళీ దాన్ని పట్టేసి దాన్నే తగలబెట్టించాడు. ఎందుకు అలా చేశాడు అనుకుంటున్నారు మీరు? ఎందుకు చేశారంటే పక్కన ఉన్న శక్తులు అలాంటి ఆయన కూడా లాగేసినాయి. పార్టీ ఎందుకు మారిపోయాడు అంటారు? టీడీపీలో ఉండకుండా ఆయనకి, టీడీపీలో ఉండకుండా పక్క శక్తులు లాగేసినాయి అండి. పక్క శక్తులు అంటే ఉంటారు కదా, వాళ్ళకి తగ్గ శక్తులు. ఆ శక్తులు లాగేసి ఆడుంటే ఏమొస్తాయిరా దీంట్లోరా, మనం ఏదైనా వైనం చేసుకోవచ్చు అని చేసి అంటారా పక్క శక్తి? అంతే కదండి, మరి శక్తులు తయారవుతాయి. కొడాలి నాని గారు ఏముందండి పేరు? నా పేరు నూతలపాటి గణపతిరావు. ఎక్కడండి మీది? మాది వైకుంఠపురం. రీసెంట్గా వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు కదా, అరెస్ట్ పైన ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి కుట్రలు చేస్తున్నారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారని చెప్పేది వైసీపీ వాళ్ళు అనుకున్నారు. మీరేమనుకుంటారు? వైసీపీ వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలండి. మామూలుగా వల్లభనేని వంశీని అరెస్ట్ చేయటం, ఇప్పుడు దాకా కూడా అరెస్ట్ చేయకుండా ఉండటం కూడా మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంచెం న్యాయంగా ధర్మంగా ఉండట్టే. ఆయన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోయి ఆయన ఎందుకంటే అరెస్ట్ చేయాలనుకుంటున్నారు ఖచ్చితంగా. ఎందుకు అరెస్ట్ చేయాలా? భువనేశ్వర్ గారిని అన్న మాటలో, ఆయన అన్న మాటలో అసలు ఈ ప్రతి మానవ జన్మ ఎత్తిన ఎవరైనా సహించలేరండి. మానవ జన్మ ఎత్తిన వాళ్ళు ఎవరైనా సహించలేరు. అలాంటి మాటలు మాట్లాడాడు. అసెంబ్లీలో కూడా చంద్రబాబు గారి దగ్గర కూడా ఎలా మాట్లాడారు.
ఆ, వైసీపీకి సంబంధించిన అంబటి రాంబాబు కావచ్చు, దేవినేని అవినాష్ కావచ్చు, ఇలా చాలా మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అంటున్నారు ఇది కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేకే మా ఎమ్మెల్యేలు కావచ్చు, మా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మా నాయకులందరినీ ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు కదా. ఏమండి వాళ్ళు ఒక్కసారి వాళ్ళని ఆత్మ విమర్శన చేసుకోమనండి. వాళ్ళు చేసిన పనుల్లో చంద్రబాబు గారు ఆవగింజలో పైసా భాగం కూడా చేయట్లేదండి. ఏంది అంత దుర్మార్గ పనులు చేశారు వాళ్ళు. ఏంటి అంత దుర్మార్గ పనులు ఏం చేశారు వాళ్ళు? అని చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైలు పంపించారండి. ఆయన మీద ఆయన ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశారండి. చంద్రబాబు గారిని ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశారు. ఆ రోజు 53 రోజులు జైల్లో ఉంచారు అన్యాయంగా. అలానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారండి 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు. ఇవాళ ఒక వల్లభనేని వంశీని అరెస్ట్ న్యాయంగా, ఎందుకంటే అరెస్ట్ చేయడానికి తగిన అన్ని ఆధారాలు ఉన్నాయి. అరెస్ట్ చేశారు, తప్పులేదు. ఆయన అరెస్ట్ చేయడం, ఆయన ఇలాంటి వ్యక్తుల్ని అసలు వచ్చే ఎలక్షన్స్లోనైనా నిలబడకుండా అనర్హత వేయాలండి. అసలు భవిష్యత్తులో రాజకీయాల్లో నిలబడే అర్హత వీళ్ళకి లేదండి. టీడీపీ వాళ్ళకి వల్లభనేని వంశీ అన్న, కొడాలి నాని అన్న, లేదంటే మాజీ మంత్రి ఆర్కే రోజా అన్న, ఎందుకు మీకు అంత కోపం? ఎందుకు కోపం ఎందుకంటే మనిషి మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలండి. సామాన్య మానవుడు చాలా జాగ్రత్త మాట్లాడతాడు. వాళ్ళు ప్రజాప్రతినిధులు అయి ఉండి కూడా ఆ భాష ఏంటండి? ఆ భాష ఏమన్నా అసలు మనం ఒక మనిషిని వినదగ్గ భాష ఏంటంటే అది అసెంబ్లీలో కూడా మాట్లాడారండి వాళ్ళు. అలాంటి వాళ్ళని ఇంకేమనాలండి? నా లెక్క అయితే వాళ్ళని భవిష్యత్తులో అసలు అనర్హులుగా ప్రకటించాలి. ఎవరు చేయాలనుకుంటున్నారు మీరు? కొడాలి నాని, వల్లభనేని వంశీ, మళ్ళీ రోజా, అంబటి రాంబాబు, పేరు నాని. ఏందండి ఎంత దోచుకుంటున్నారండి వీళ్ళు? 5 సంవత్సరాలు ఎంత దోచుకున్నారండి? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారండి. సర్వనాశనం. ఇవాళ కనీసం ఒక అడుగు ముందుకు వేయాలన్నా కూడా ఏముందండి? అంతా అప్పే, ఏమీ లేదు. అలాంటి వ్యక్తుల్ని అసలు క్షమించరాని నేరం అండి ఇది. భవిష్యత్ తరాలు కూడా, వచ్చే తరాలకు కూడా వీళ్ళ చరిత్ర మొత్తం రాసి బుక్కుల రూపంలో పంచితే వాళ్ళని అనే పరిస్థితి తేవాలి. అలాంటి వ్యక్తులు వాళ్ళు. చంద్రబాబు పాలన బాగుందంటారా? చాలా చక్కగా ఉందండి. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అసలు పరిపాలన ఏం బాగలేదు, సూపర్ 6 హామీలు ఇచ్చి ప్రజలందరినీ మోసం చేసేశాడు, ఇప్పుడు కానీ ఎన్నికలు వస్తే నాకే ఓటేస్తారు, 30 ఏళ్ళ పాటు నేనే అధికారంలో ఉంటాను, జగన్ 2.2 అంటే ఏంటో చూపిస్తా అంటున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని కలల గంట కూర్చోమన్నది అంతే. ఆయనకి తెలిసిన వ్యక్తి ఇప్పుడు ఉన్న ప్రజలు ఎవరైనా సరే భవిష్యత్తులో ఓటేరండి. ఏంటి అంత నమ్మకంగా ఓటేరని చెప్పేస్తాను? ఓటేరండి అంతే. ఆయన చేసిన పనులు అలాంటి. ఆయన చేసిన ఏ వర్గాన్ని వదిలిపెట్టాడు చెప్పమండి? నా దళితులు, నా ఎస్సీలు, నా బీసీలు, అందరికీ సమానంగా న్యాయం చేశా అని చెప్తున్నాడు ఆయన. దళితులు అన్నారుగా. డాక్టర్ సుధాకర్ని ఏం చేశాడండి? డాక్టర్ ఆయన మాస్కులు అడిగినందుకు ఆయన చిత్రహింసలు పెట్టి చంపేశాడు కదండి. చిత్రహింసలు పెట్టి పిచ్చోడిని చేసేసాడు. అలాంటి వ్యక్తికి ఎవరైనా ఓట్లు వేస్తారండి? చెప్పమనండి. ఆత్మసాక్షి మాట్లాడితే దేవుడు అంటు ప్రభు అన్న మాకైనా ఇష్టమే, అల్లా అయినా మాకు ఇష్టమే, వెంకటేశ్వర స్వామి అయినా మాకు ఇష్టమే. కానీ ఆయన ప్రభు అంటాడు, అందరిని నాశనం చేసేసాడు. వాళ్ళ బాబాయిని వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారండి? ఇంత చిన్న రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రతి చిన్న పిల్లగాడికి కూడా తెలుసు. అదేమో తీసుకెళ్ళి చంద్రబాబు గారిని మీద నెట్టాడు. కానీ ఆ రోజులు సిబిఐ కూడా కొంచెం నిర్లక్ష్యం చేసిందండి. ఇప్పుడు అసలు సిబిఐ అంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అది. అలాంటి వ్యవస్థ ఆయన అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయిందండి. చూడండి మరి, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఏందండి సిబిఐ వాళ్ళకి? అంత భయమా? అది ఆయన చాలా జగన్ గారు ఒకవేళ పథకాలు ఎవరైనా ఇవ్వచ్చండి. పథకాలు ఎవరైనా ఇచ్చారు. ఆయన పథకం ఏమి ఇచ్చాడు? పెన్షన్ ఎంత 1000 రూపాయలు పెంచాము. ఎన్నిసార్లు ఇచ్చాడండి? 4 సంవత్సరాల మీద 250 పెంచుకుంటూ ఇచ్చాడు. బాబు గారు మాట అన్నాడు, ఏది ప్రజల్లో తిరుగుతా మాట అన్నాడు, నేను రాగానే చేస్తానన్నాడు. ఖచ్చితంగా 4000 చేసేసాడు, ప్రజలకు అందిస్తున్నాడు. ఇవాళ అది లోగడ వాటికి కూడా అడ్వాన్స్గా ఇస్తానన్నాడు, ఇచ్చేసాడు రాగానే. నా పేరు రాజు. రాజన్న ఇప్పుడు పాలిటిక్స్ ఫాలో అవుతుంటారా మీరు? రీసెంట్గా ఏం లేదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకటే చర్చ జరుగుతుంది.
వైసీపీ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే గన్నవరం నియోజకవర్గం సంబంధించిన వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. అరెస్ట్కి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్ళు ఏమో కేవలం అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి వైసీపీ వాళ్ళు అన్నారు. టీడీపీ వాళ్ళు అంటున్నారు లేదు చట్టం దాని పని తాను చేసుకుపోతుంది, గతంలో తప్పు చేశాడు కాబట్టి పోలీసులు తను అరెస్ట్ చేశారని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. ఒక కామన్ మ్యాన్గా మీరేమనుకున్నారు? ఏముంది, తప్పు చేసిరు కాబట్టి అదే చట్టం దాని పని తను చేసుకోబోతుంది. కానీ అధికారం అనేది శాశ్వతం కాదు ఎవరికి. 5 ఏళ్ళ అధికారం కోసం కానీ అంత ఇదిగా ఒక 75 ఏళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆ విధంగా మాట్లాడడం, ఆ విధంగా అరెస్ట్ చేయడం చాలా తప్పు. కానీ అందుకు దేవుడు వాళ్ళకు కూడా చూపించిండు. ఎవరిదైనా కానీ శాశ్వతం 5 ఏళ్ళే పదవి, మళ్ళీ తర్వాత మామూలే. కానీ అట్లాంటి వీళ్ళు అంత ఇదిగా రెచ్చిపోయి ఇది చేసిండ్రు. ఏం చేశారు గతంలో? రెచ్చిపోయారు అంటున్నారు అందరూ. అసలు ఏం జరిగింది గత 5 ఏళ్ళలో? ఏం చేసింది అన్ని దుర్మార్గాలే కదా. అంతలా చంద్రబాబు నాయుడిని అంత గౌరవమైన కుటుంబాన్ని ఆ విధంగా మాట్లాడడం, ఆ విధంగా ఇది చేయడం చాలా తప్పు కదా. అది మాది బద్వేలు. అంటే ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం కరెక్ట్? కరెక్టే, వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం కరెక్టే. ఇంకా కొంతమంది ఇంకెవరు ఉన్నారు? ఇంకా చాలా మంది ఉండరు. లిస్ట్ అల్లలు అరెస్ట్ చేయాలా? చెప్పండి, లిస్ట్ చెప్పండి. మీకు తెలిసిన చాలా మంది ఉండరు, వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలా? పేర్లు చెప్పండి అంటున్నా. ఉంటారు కదా, ఇంకా మీకు తెలియదు ఏముంది, అందరికి తెలుసు కదా. ఈ రెచ్చిపోయిన వాళ్ళంతా ఇప్పుడు అంబటి రాంబాబు రీసెంట్ గా మాట్లాడారు, వల్లభనేని వంశీ అరెస్ట్ చాలా అక్రమం అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేశాడు, ఇది చాలా అన్యాయమైన అరెస్టు, దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పి ఆయన అంటున్నాడు. అంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ఎవరిని పడితే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తానని వైసీపీ పార్టీ పెద్ద ఎత్తున చెప్తున్నారు. అప్పుడేం నడిచింది? గత 5 ఏళ్లలో ఏం నడిచింది? అదంతా ఊరగా పల్లిపోయిన మాటలు. అవన్నీ తప్పు చేసిన కాబట్టి ఎవరైనా సమాధానం శిక్ష పడాల్సిందే, తప్పదు. ఇంకెవరెవరు తప్పులు చేశారంటే ఏం చెప్తారు మీరు? ఇంకా ఉండరు కదా, చాలా మంది ఉండరు కదా. పేర్లు చెప్పరా మీరు? పేర్లు ఎందుకు చాలా మంది ఉండరు, అందరికి తెలిసాయి. నోరు బారేసుకున్న వాళ్ళంతా ఒక్కొక్కరు అందరూ ఏం జరిగేది అదే దేవుడే వదిలిపెట్టరంటారు. ఎవరిని వదిలిపెట్టేది ఏముండదు. అందరినీ 1 by 1 1 by 1 అందరూ పోవాల్సిందే. చూడాలని ఉన్నాడా లిస్ట్ లో? ఉండలా. అంబటి రాంబాబు అల్లరు ఉండరు, రోజా ఉండరు, అల్లరు ఉండరు. పేరండి? నరసయ్య కొల్లు. నరసయ్య గారు, ఇప్పుడు ఎక్కడండి మీది? అది కోదాడ నియోజకవర్గం, చిలుకూరు మండలం, తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం. ఇక్కడికి ఎందుకు వచ్చారు ఈరోజు పార్టీ అధ్యక్షుడిని, జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మా కోదాడ నియోజకవర్గంలో సభ్యత్వ సేకరణ గురించి ఆయనకి వివరించి చెబుదామని మేము దాదాపు తెలంగాణ మొత్తం మీద కూడా అన్ని నియోజకవర్గాల్లో కన్నా కూడా 119 నియోజకవర్గాల్లో 1వ నెంబరుగా సభ్యత్వాలు సేకరించడం. అయితే ఇప్పుడు ఆంధ్రాలో రీసెంట్గా ఒక రాజకీయంగా, తెలంగాణలో కూడా చర్చ జరుగుతుంది దీనికి. సో ఏదైతే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గం సంబంధించి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్టుకు సంబంధించి వైసీపీ వాళ్ళంతా కావాలని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్తున్నారు. మీరేమనుకున్నారు? ఆయనని అక్రమంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. ఆయన ప్రవర్తించినటువంటి తీరు ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా దాన్ని ఆమోదించరు. కాబట్టి దాన్ని చట్టం తన పరిధిలో తన చర్యలు తీసుకొని ముందుకు నడిచిందని చెప్పి నేను భావిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేశాడు, వంశీ అరెస్ట్ చాలా అన్యాయం, దీనికి చంద్రబాబు భారీ మూల్యం చెల్లించుకుంటాడని చెప్తున్నారు. అదే విషయాన్ని మాట్లాడాల్సి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మరి 155 స్థానాలకు గాను 11 స్థానాలకు పరిమితం అయ్యిండు. కాబట్టి ఆయన్ను కూడా సరి అయింది నిర్ణయం కాదు ఈ విధంగా చేయటం. ఆయనకు కూడా మంచి తెలంగాణ కదా, మరి గత 5 ఏళ్ల పాలన కోసం అక్కడ ఏమైనా మాట్లాడుకున్నారా? జగన్మోహన్ రెడ్డి ఎలా పరిపాలిస్తున్నాడు, ఆంధ్ర పరిస్థితి ఏంటంటే మీది కూడా బోర్డరే కదా, తెలంగాణ ఆంధ్ర బోర్డరే కదా. బార్డరే. గత 5 ఏళ్ల కోసం మీరు ఏమనుకున్నారు అసలు తెలంగాణలో? మా తెలంగాణలో మంచిగానే మాకు ప్రభుత్వం నడిచింది కొంత. ఇక్కడ ఆంధ్ర పరిపాలన ఎలా ఉంది ఏంటంటే డిస్కస్ పరిపాలన బాగలేదని చెప్పి ప్రజలు ఎక్కువ భాగం అనుకున్నారు. అది ఇప్పుడు చంద్రబాబు పాలన కోసం ఏమనుకుంటున్నారు? చంద్రబాబు పాలన బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇవాళ కూడా తెలంగాణలో చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఆయన పార్టీని బలోపేతం చేయగల శక్తి ఆయనకే ఉందని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. నా పేరు కొమ్మరాజు. బ్రదర్, ఇప్పుడు రీసెంట్గా వల్లభనేని వంశీ మాజీ ఎమ్మెల్యే, గన్నవరం మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ జరిగింది కదా, అరెస్ట్ పైన మీ ఒపీనియన్ ఏంటి? వైసీపీ వాళ్ళేమో ఇది అక్రమ అరెస్టు, చాలా అన్యాయంగా వంశీని అరెస్ట్ చేశారనేసి అయితే వైసీపీ నాయకులు అంబటి రాంబాబు కావచ్చు, దేవినేని అవినాష్ కావచ్చు, చాలామంది మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. మీ ఒపీనియన్ ఏంటి?
ఇది ఈ రోజు ఎవరైతే వల్లభనేని వంశీని అరెస్ట్ని ఖండిస్తున్నారో వాళ్ళంతా ఒకసారి గతంలో వల్లభనేని అనే వ్యక్తి అసెంబ్లీ ఆ రోజు భువనేష్ గారిని ఏం మాట్లాడారో అసెంబ్లీ సాక్షి రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఈరోజు రాష్ట్ర ప్రజలు మహిళా లోకమంతా సంతోషం హర్షం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఒక మహిళని సాక్షాత్తు అసెంబ్లీ అంటే ఒక రాష్ట్రానికి ఒక గుడి లాంటిది, అలాంటి గుడిలో ఒక మహిళని ఇంత నీచంగా మాట్లాడిన వ్యక్తిని ఈరోజు అరెస్ట్ ఇప్పటికే చాలా లేట్ అయింది కూడా అందరూ రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లేట్ అయిపోయిందని మహిళల్ని ఇంత నీచంగా మాట్లాడిన వ్యక్తిని ఈరోజు ఇది వ్యక్తి కక్షపూరితం కాదు, మహిళల గౌరవం కాపాడిన రోజు ఈరోజు. ఎందుకంటే అరెస్ట్ చేయడం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో మహిళలంతా గర్వంగా ఫీల్ అవుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళని ఇంత నీచంగా మాట్లాడిన వ్యక్తిని అరెస్ట్ చేయడము తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశాడు. ఇది వ్యక్తిగత రాజకీయాలు కక్ష రాజకీయాలకు సమస్య లేదు. కక్ష రాజకీయాలు కంటే కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది, కానీ ఏ రోజు కక్ష రాజకీయాలు చేయలేదు. కానీ ఇప్పుడు ఎందుకు జరిగింది? ఆయన గతంలో చేసిన తప్పుల్ని ఈరోజు చట్టం తాను పని తీసుకుపోతుంది తప్ప దీంట్లో నా కక్ష రాజకీయాలు అనేది ప్రసక్తే లేదు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేశాడు కదా, ఇది చాలా అన్యాయం, దీనికి చంద్రబాబు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా ట్వీట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని ట్వీట్లు చేసినా గతంలో బట్టలలోకి ఆయన చేసింది ఇదే, అక్రమాలు అరాచకాలు ఆయన చేసిందే జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి వాటి మీద మాట్లాడే అర్హత కూడా లేదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలంతా చూసి విసిగొచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు ఇచ్చినది. ఆయన మళ్ళీ వచ్చి జగన్ రెడ్డి ఈరోజు ఏది మాట్లాడినా దెయ్యాలు వేదాలు వల్లినట్టున్నాయి. జగన్ రెడ్డి ఖండిస్తే, ఎందుకంటే కూటమి ప్రభుత్వం 8 నెలలు వచ్చింది, 8 నెలల్లో రోడ్లు ఎలా ఉన్నాయి, ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది. జగన్ రెడ్డి ఏం చేశాడండి? బట్టలు నొక్కుడు, బూతులు తిట్టడాలు, మంత్రులతో తిట్టించడాలు తప్ప అభివృద్ధి అనేది ఏం చేయలేదు. కాబట్టి ప్రజలు 11 సీట్లకి ఇచ్చాయని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేని పరిస్థితి ఇచ్చారు ప్రజలు. ఎందుకంటే జగన్ రెడ్డి మొక్కినారంతా, వద్దురా బాబు ఇలాంటి రాజకీయ నాయకులు మాకు రాష్ట్రం మంచిగా ఉండాలంటే కూటమి ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ప్రజలు పట్టం కట్టారు. అంబటి రాంబాబు కూడా మాట్లాడుతున్నారు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితేనేమి చాలామంది వాళ్ళు చూసాం, మీనాక్షి అంట, అరగంట అంట, వాళ్ళు శాఖలు శాఖ పనులు దేని వాళ్ళు కూడా ఇప్పుడు మంత్రులు లేరు. అలాంటి వాళ్ళు కారకూతులు ఎన్నో కూస్తూనే ఉంటారు తప్ప దీనివల్ల ప్రజలకి ఏం లేదు. ప్రజలు ఈరోజు రాష్ట్ర ప్రజలు బాగా స్వచ్ఛంగా హ్యాపీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో డెవలప్మెంట్ జరుగుతుంది. గత 5 ఏళ్ళలో వైసీపీ చేయలేని పనులు కూటమి ప్రభుత్వం 8 నెలల్లో రాష్ట్రంలో రోడ్లు అయితేనేమి, తాగునీళ్ళు అయితేనేమి, డ్రైనేజీలు అయితే పనులు మొదలుపెట్టింది. ఒక పక్క పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, అమరావతి రాజధాని నిర్మాణం అయితేనే ప్రతి దాంట్లో ఫండ్స్ వస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు అన్ని డెవలప్మెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ప్రజలంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు సూపర్ 6 హామీలు ఇచ్చి ప్రజలందరినీ మోసం చేశాడు. ఇప్పుడు కానీ ఎన్నికలు జరిగితే నేనే గెలుస్తాను, అంటే జమిలి ఎన్నికలు వస్తే నేనే గెలుస్తాను, 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాను, జగన్ 2.0 అంటే చూపిస్తా అనేసి మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి పిచ్చి పట్టింది. ఎందుకంటే 150 సీట్లు వచ్చి అప్పుడు అప్రతిగత మెజార్టీ వచ్చి ఒక్కసారిగా అది కొమ్ములు విరిగిపోయినాయి. ఎప్పుడైతే రాష్ట్ర ప్రజలు ఆయన గద్దె దించి 11 సీట్లు అది ప్రతిపక్షానికి అర్హత లేదు అని రాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుకి ఆయన ఇప్పటిదా కోలుకోలేడు. ఆయన కలలుగా ఉంటున్నాడు. 2.0 కాదు, జగన్ ప్రజలు ఇప్పటికే మర్చిపోలేకపోతున్నారు. అయ్యా నీ ప్రభుత్వం వద్దని ఇంకా 8 నెలలు అవుతుంది. జగన్ రెడ్డి ఏ ఎన్నికలు పెట్టినా 30 ఏళ్ళు కాదు. కనీసం జగన్ రెడ్డి నేను సూటికి చెప్తున్నా, నీ 2.0 కాదు, కనీసం ప్రతిపక్ష హోదాన నిష్ట కింద సాధించుకొని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. కూడా పీకలేరని చెప్తున్నాడు. మళ్ళీ అందుకే కదండి పీకినది. ఇప్పుడు ఉన్నది అన్ని పీకినారు, పీకి 11 ఇచ్చారు. నువ్వు మంచిగా మాట్లాడి రాష్ట్ర ప్రజల కోసం మంచి చేయి, ప్రజల తరపున పోరాడు, అసెంబ్లీలో వచ్చి ప్రజల తరపున వాయిస్ ఇవ్వండి. ప్రతిపక్షాలు ఎందుకుంటాయి ప్రజాస్వామ్యంలో? ప్రభుత్వాన్ని ప్రజల తరపున పోరాడొచ్చి మీరు అసెంబ్లీలో వాయిస్ ఇవ్వాలి. కానీ నేను గెలిచి ఇంట్లో ఉంటా, ప్రతిపక్ష హోదా ఇస్తే అంటే ఏంది చిన్నపిల్లోడా ఇచ్చడానికి? ప్రజలు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా అనేది. తెలుసా? అసెంబ్లీ రూల్స్ తెలుసుంటాయి కదా. 18 సీట్లు వస్తే ప్రతిపక్ష, నువ్వు అనిందే కదా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అన్నది కదా. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు ఏమన్నారు? నేను కనసైగ చేసి నీకు ప్రతిపక్ష హోదా రాదన్నారు. కానీ ప్రజలే కనసైగ చేశారు నీకు 11 సీట్లు ఇచ్చి. నువ్వు ఆయన చంద్రబాబు నాయుడు గారిని చేయడం కాదు, నీకే వాళ్ళు చూపించారు. వాళ్ళు సైగ చేసి నీకు 11 సీట్లు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో నీకు 11 సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా రాలేదు. కనీసం నెక్స్ట్ 29 కన్నా ప్రతిపక్ష హోదా నీ తీసుకోవడానికి ప్రయత్నం చేయి. ప్రజల తరపున పోరాడని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తాను.